చేరి వచ్చిన యవనస్తులకు వారిని తీసుకుని వచ్చిన బాధ్యత కలిగిన వారికి, ఆయా స్థలాల నుంచి వచ్చిన దేవుని సేవకులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలు. సాయంకాలం కార్యక్రమాన్ని నడిపిస్తున్న వారికి, కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై నిర్గమకాండం 1వ అధ్యాయం మరొకసారి మనం చదువుదాం. నిర్గమకాండం 1వ అధ్యాయం వచనం 5 ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. వచనం 5. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. మరొకసారి వచనాన్ని చదువుతున్నాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మనందరి ఆలోచనలో ఆశీర్వాదకరంగా, ఆత్మల క్షేమార్థంగా, ఆత్మల రక్షణార్థంగా ప్రభు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. ప్రార్థన. స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, మహిమ కలిగిన మా దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ పూజిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలం మీ పాద సన్నిధికి మేము చేరి రావడానికి కృపనిచ్చినందుకు స్తుతిస్తున్నాం. ఏర్పాటు చేయబడిన యూత్ క్యాంప్లో, యువజన సభల్లో ప్రభువా, ఉదయకాలం మీ దాసులు నిలిపి మీరు అందించిన మీ లేఖనాలకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి మధ్యాహ్న కాలపు కూడికలో కూడా దేవా, మీ దాసును నిలిపి మా ఎదుటికి తెచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరికొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ఆలకించడానికి ఆశపడుతుంటుండగా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. ప్రభువా, యవన బిడ్డల ఆలోచనలు, గమనము మీ వాక్యము తట్టు ఉండినట్లుగా కృపనివ్వండి. చేరి వచ్చిన మా అందరి గమనములు మీ వాక్యము తట్టు ఉండినట్లుగా కృపనిమ్మని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని, నిలబడిన నేను ఈ మాటలు పలకడానికి చాలిన వాడను కానని మీరు ఎరుగుదురు ప్రభువా. భయముతో వణుకుతో మీ సన్నిధిలో నిలబడుతుంటుండగా ఏ హృదయానికి ఏ మాట కావాలో ఆ మాట ద్వారా మీరే దర్శించుదురని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని మీ వాక్యాన్ని ఆలకించబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై బైబిల్ గ్రంథముల నుండి నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఆ మొదటి పారాగ్రాఫ్లో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీలు 70 మంది అని జ్ఞాపకం చేసుకుంటూ అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను అనే మాట మనం ఆలోచన చేస్తున్నాం. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను అనే మాట. యోసేపు ఐగుప్తులో ఎందుకు ఉన్నాడో నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు ఐగుప్తులో ఉండడానికి కారణాలు ఏంటో ఆలోచన చేశాం. ఒక 3 విషయాలు ఆ మాట దగ్గర మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అనగా యోసేపు ఐగుప్తులో ఉండడానికి ఒకటి ఎందుకు ఉన్నాడు అనే దగ్గర ఒక 3 మాటలు జ్ఞాపకం చేశాను. వాటిని మరలా చెప్పాలనుకోవట్లేదు. రెండవది, యోసేపు ఐగుప్తులో ఎక్కడ ఉన్నాడు. ఈ దినం ఆ విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యోసేపు ఐగుప్తులో ఎక్కడ ఉన్నాడు, లేక అప్పటికి ఐగుప్తులో ఉన్న యోసేపు ఎక్కడ ఉన్నాడు, ఇది రెండవ మాట. మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఐగుప్తులో యోసేపు ఎలా ఉన్నాడు ఆ విషయాలు మీకు పరిచయం చేశాను. ఎందుకు ఐగుప్తుకు వచ్చాడో నిన్నటి దినం విన్నాం కనుక మనం వాటి జోలికి వెళ్ళడం లేదు. ఈ పగటి వేళ యోసేపు ఐగుప్తులో ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు యోసేపు ఐగుప్తులో? అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను అన్నాడు. ఎక్కడున్నాడు? సామాన్యంగా చెప్పే మాటలు ఏంటంటే ఆడ చదివేదాన్ని బట్టి ఐగుప్తులో ఉన్న, లేక పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే చెరసాల్లో ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే
ఫరో ఎదుట ఉన్నాడు, ఇంకిలాగ ఎన్నైనా చెప్పచ్చు అక్కడ ఉన్న సందర్భాలను బట్టి. కానీ నేను వాటి వైపు వెళ్ళడం లేదు. కానీ ఈ మధ్యాహ్న కాలం యోసేపు ఐగుప్తులో ఎక్కడ ఉన్నాడు ఒక 3 విషయాలు మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా, యోసేపు ఐగుప్తులో ఎక్కడ ఉన్నాడు అంటే 30వ అధ్యాయం ప్రకారం, ప్రారంభ వచనాల ప్రకారం శోధనల మధ్య ఉన్నాడు. యోసేపు శోధనల మధ్య ఉన్నాడు. రెండవది, 39వ అధ్యాయం 2వ భాగం 40వ అధ్యాయం చదివితే శ్రమల మధ్య ఉన్నాడు. మూడవది, 40వ అధ్యాయం ఆఖరి భాగం కలిపి చదువుతూ 41వ అధ్యాయం వరకు ప్రారంభ వచనాలు చదివితే మరువబడిన పరిస్థితుల మధ్య ఉన్నాడు. సో 3 విషయాలు మీకు గమనం తెచ్చాను. యోసేపు అప్పటికి ఐగుప్తులో ఉన్నాడు. ఓకే, ఐగుప్తులో ఎక్కడ ఉన్నాడు? అది ప్లేస్ను కూర్చిన ఉద్దేశం కాదు, నేను జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ ఉన్నాడంటే స్థలం అనే భావన కాదు, కానీ ఆయన శోధనల మధ్య ఉన్నాడు. రెండవది, శ్రమల మధ్య ఉన్నాడు. మూడవది, మరువబడిన పరిస్థితుల మధ్య ఉన్నాడు. ఈ 3 విషయాలు యోసేపు జీవితం దగ్గర అప్పటికి ఐగుప్తులో ఉన్న యోసేపు ఉన్న పరిస్థితులుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సమయంలో మొదటి మాట మాత్రమే మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా తేలిగ్గా కొన్ని విషయాలు మీ గమనానికి తెస్తాను. శోధనల మధ్య ఉన్నాడు అనే విషయాన్ని ఆదికాండం 39వ అధ్యాయం 7 నుండి దాదాపుగా 12 వచనాలు మన మనసులో ఉంచుదాం. 7వ వచనం నుండి 12వ వచనం వరకు యోసేపు శోధింపబడుతున్న పరిస్థితి దగ్గర ఉన్నాడు. శోధనల మధ్య ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. నిన్న చెప్పాను, యోసేపు ఎవరు? యవనస్తుడు. అది ఆ మాట కావాలా? యోసేపు ఓ పొడుచువాడు, యవనస్తుడైన యోసేపు ఎక్కడున్నాడు ఇప్పుడు? శోధన దగ్గర ఉన్నాడు, శోధన మధ్యలో ఉన్నాడు, శోధన అనుభవిస్తున్న స్థితిలో ఉన్నాడు. ఎందుకు ఈ మాట వాడానంటే, యవనస్తులైన వారికి తప్పకుండా ఏమున్నాయి? శోధనలు ఉన్నాయి. మరొక మాట కూడా చెప్పాలనుకున్నాను. శోధనలు యవనస్తులకి ఏముంటాయి? ఏ వయసు వరకైనా ఉంటాయా? ముసలోళ్ళు కూడా ఇంకెక్కువ అన్నాడు ఒక ఆయన. శోధన లేకుండా ఎవరున్నారు? శోధించబడడం అనేది వాస్తవం. శోధనలు ఉన్నాయి. పాప బాబు, ప్రతి యవనస్తురాలకి శోధనలు ఉన్నాయి. నమ్మిన ప్రతి విశ్వాసి శోధించబడతాడు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, యు మస్ట్ ఫేస్ ద టెంప్టేషన్స్. శోధనలు ఎదుర్కొంటావు. దానికి మరింత ఉదాహరణ ఎవరంటే, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయబడ్డాడు? ఆయన శోధించబడ్డాడు. ఆయనే శోధించబడితే పాప బాబు, మనం కూడా తప్పకుండా ఏమున్నాయి? శోధనలు ఉన్నాయి. అయితే శోధించేది ఎవరు? యాకోబు పత్రిక ఒక మాట చదువుదామా? తెలిసిన వచనం, యవనస్తులైన వారి కొరకు నీ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. అంటే పెద్దవారికి చెప్పి తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు, పెద్దవారి కోసం. యవనస్తులకు తెలియదు కాబట్టి వచనాలు తెలియపరచడం ఇష్టపడుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దామా? యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అన్నాడు అంటూ ఆ మాట పట్టుకోండి. 13వ వచనం మనం జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. అలాగైతే దేవుడు శోధించడు.
దేవుడు శోధించేవాడు కాదు. పాప బాబు అమ్మయ్య, దేవుడు శోధించాడు. కానీ ఏం చేస్తాడు తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయం ప్రకారం పరిశోధిస్తాడు. పరిశోధించేవాడు దేవుడు, శోధించేవాడు సాతాను. వచ్చిన మరలా చదువుదామా? 13వ వచనం. దేవుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. వినరా? ఆయన ఎవరిని శోధింపడు. పాప బాబు వినండి, దేవుడు ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనాను శోధింపడినప్పుడు దేవుడు నాకు ఈ శోధన తెచ్చిపెట్టాడు అనొద్దు. దేవుని చేత నేను శోధింపడుతున్నాను అని అనకూడదు. దేవుడు పరిశోధిస్తాడే తప్ప దేవుడు ఏం చేయడు? శోధించాడు. ఆయన పరిశోధన దగ్గర, పరీక్ష దగ్గర మనం ఆయన ఇంకా ప్రేమించాలని, ఆయన మనం మరింతగా హత్తుకొని ఉండాలని ఆయన మనను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. కానీ ఆయన కీడు విషయం ఏం చేయడు? శోధింపడు. కానీ శోధించేది ఎవరు? అపవాది అనే మాట మనం ఎరుగుదాం. మత్తయి సువార్తలో ఇలా చదువుదామా? 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం వచనం 3. ఆ శోధకుడు, అసలు వాడి పేరే శోధకుడు కదా. ఆ శోధకుడు అంటే శోధించేవాని పేరేం పేరు? శోధకుడు. అర్థమైందా పాప బాబు? శోధించేవాని పేరు శోధకుడు. ఎవరా శోధకుడు? వచనం 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అన్నాడు కదా. అపవాది చేత శోధింపబడుటకు. అలాగైతే శోధించేవాడు అపవాది. వాడి పేరేమన్నాడు? రకరకాల పేర్లు ఉన్నాయి అపవాదికి. సాతానని, వాయుమండల సంబంధమగు అధిపతి అని, రకరకాల పేర్లు ఆయనకు ఉన్నాయి, ఆ అపవాదికి ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే శోధకుడు. అలాగైతే పగటి వేళ అపవాది శోధిస్తాడు. శోధించడం అపవాది 2 రకాలుగా శోధిస్తాడు. అసలు శోధించే దగ్గర సరే ఆ మాట చెప్పినేమో వస్తాను మరలా. 2 రకాలుగా శోధిస్తాడు. ఒకటి, ఎదుటి వారి ద్వారా శోధన తెస్తాడు. నా మాట అర్థమైందా? ఎదుటి వారి ద్వారా శోధన తెస్తాడు. పాప జాగ్రత్త వినండి, ఇక్కడ కూర్చున్న వారు ఎవరు అతీతులు కాదు శోధనలకి. ఇక్కడ కూర్చున్న ఏ వయస్సు వారైనా శోధనలకు అతీతులు కాదు. అపవాది నెంబర్ 1 ఎదుటి వారి ద్వారా శోధిస్తాడు. రెండవది, తన ద్వారా తనకు శోధన తెస్తాడు. అంటే ఆ వ్యక్తికి తన ద్వారా తనకు శోధన తెస్తాడు. ఈ రెంటిని ఈ మధ్యాహ్నం వివరించాలని నేను ఆశపడుతూ వచ్చాను. అవి చెప్పి శోధనలు జయించగలిగేది ఎలా? శోధన జయించాలంటే ఈనాటి యువతరం ఏం చేయాలి? యువజన మహాసభలకు హాజరైతే సరిపోయింది, అంతే కదా. శోధనలు జయించాలంటే ఏం చేయాలి? క్వాయర్ టీంలో ఉంటే చాలు, అంతే కదా. శోధనలు జయించాలంటే ఏం చేయాలి? నాజుగ్గా రెడీ అయిపోయి బైబిల్ తీసుకొని మందిరానికి వస్తే చాలు, అవునా? శోధనలు జయించగలిగేది ఎలా? ఆ తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఆ శోధకుడు శోధించేది 2 రకాలుగా. ఒకటి, ఎదుటి వారి ద్వారా శోధిస్తాడు. రెండవది, మనల్నే శోధిస్తాడు. మనల్నే శోధిస్తాడు. మన ద్వారా మనల్నే శోధిస్తాడు. అర్థమవుతుందన్నమాట. ఎదుటి వారి ద్వారా శోధిస్తాడు, మన ద్వారా మనల్నే శోధిస్తాడు. రండి, అసలు శోధించడానికి అతనికి ఏముందో తెలుసా? ఎలా శోధిస్తాడు? ఎఫెసీ పత్రిక, అపోస్తలైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. చూడండి, వచనం 2 నుండి చదువుదాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. అలాగైతే ఆ శోధకుడు మనల్ని శోధించడానికి అతనికి ఏముంది? శక్తి ఉంది.
ఏ శక్తి? బాబు విను. అపవాది శోధించడానికి, లేక శోధకుడు శోధించడానికి అతనికి ఏముంది? శక్తి ఉంది. ఏ శక్తి? ప్రేరేపించే శక్తి ఉంది. ప్రేరేపించే శక్తికి అధిపతి వాడు. ఎదుటి వారి ద్వారా ప్రేరేపించి మనల్ని శోధనలోకి గురి చేయగలడు. మనల్ని ప్రేరేపించి అతడు శోధనకు గురి చేయగలడు. నేనంటాను, అతని ప్రేరేపణకు చిక్కని వాడు అంటే ఎవడు లేడు. అతని ప్రేరేపణకు చిక్కని సేవకులు లేరు. అతని ప్రేరేపణకు చిక్కని పెద్దలు లేరు. అతని ప్రేరేపణకు చిక్కని యవనస్తులు లేరు. ఈ సాయంకాలమేనండి, ప్రేరేపించే శక్తికి అధిపతి వాడు. ఈనాటి క్రైస్తవ్యానికి కాదు, దేవుని నమ్మిన పిల్లలు శోధనలకు గురవడానికి కారణం ఎవరు? చెప్పే కదా, ఎవరు? శోధకుడే. అతనికున్న ఆ శోధించడానికి ఉన్న రీజన్ ఏంటి? అతనికి ఏముంది? శక్తి ఉంది. ఏ శక్తి? ప్రేరేపించే శక్తి. ఎవరినైనా ప్రేరేపిస్తాడు, ఎంతటి వారినైనా ప్రేరేపిస్తాడు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే నన్ను కూడా ప్రేరేపించగలడు. నేనేమి ఎక్కువ కాదు. చరిత్రలో పేరెన్నిక కన్నా గొప్ప వారిని కూడా ప్రేరేపించాడు. జయించలేక చతికిలబడిన వారు ఉన్నారు. చరిత్రలో వారి గ్రంథాలు అద్భుతంగా రాసి యూట్యూబ్లో, వాట్సాప్ లేక ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి, నెట్లో పెట్టినవి కూడా డిలీట్ చేసి పడేశారు. అటువంటి వారి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అపవాది ఎవరినైనా ప్రేరేపిస్తాడు. ఈ సాయంకాలం బాబు యవనస్తులారా జాగ్రత్త. ప్రేరేపించడానికి శక్తికి అధిపతి శోధకుడు. అతడు ప్రేరేపిస్తాడు. అర్థమైందా? రండి. అపవాది ఎదుటి వారిని, ఇలా చెప్పే కదా, 2 రకాలుగా మనల్ని శోధిస్తాడు. ఒకటి, ఎదుటి వారిని ప్రేరేపించడం ద్వారా మనల్ని శోధిస్తాడు. అది నేను చెప్పింది. ఎదుటి వారిని ప్రేరేపించడం ద్వారా మనల్ని శోధిస్తాడు. దానికి ఉదాహరణ మనం చదువుకున్న యోసేపు జీవితం దగ్గరికి వెళదాం. ఆదికాండం 39వ అధ్యాయం. వాస్తవానికి యోసేపు చాలా అందగాడు. అమ్మా, మీరు చాలా అందగాడు కావచ్చు పాప. బాబు, ఇంకో మాట ఇలా చెప్తున్నాను, అందాన్ని చూసి మురిసిపడుతుంటే వాడికి ఒక ఆయుధం అది. అర్థమైందా? అందాన్ని చూసి నువ్వు అతిశయిస్తే అపవాది నిన్ను ప్రేరేపించడానికి ఒక సాధనం అది. నా బైబిల్ చెప్పింది అందం మోసం. మీకు కూడా తెలుసా? మీ బైబిల్ కూడా చెప్పిందా? ఆలోచన చేయండి. అందం మోసం, సౌందర్యం వ్యర్థం. అవును, కానీ యోసేపు రూపవంతుడు. కానీ ఎప్పుడు అతని రూపాన్ని బట్టి, అతని అందాన్ని బట్టి ఆనందించిన వాడు కాదు, ఆలోచించిన వాడు కాదు. కావాలంటే మీరు బైబిల్ ఎక్కడైనా చదవండి. దానికి ఎక్కడా అవకాశమే లేదు. అతడు ఎక్కడా అవకాశమే లేదు. కానీ నేను చెప్పానే, అపవాది ఎదుటి వ్యక్తిని ప్రేరేపించి యోసేపుని ఏం చేయాలనుకున్నాడు? శోధించాలనుకున్నాడు. యోసేపును శోధించడం ప్రారంభం చేశాడు. ఎదుటి వారిని ప్రేరేపించి అతడు మనల్ని శోధిస్తాడు. యోసేపు భక్తి కలిగిన వాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. వాస్తవమే. అతడు శోధించబడడానికి అతన్ని వాడుకోలేదు, కానీ ఎదుటి వ్యక్తిని వాడుకున్నాడు. ఎవరామె? పోతీఫరు భార్య. పోతీఫరు భార్యను ఉపయోగించాడు. అక్కడక్కడ కొన్ని మాటలు చదువుతాను. వచనం 7. అటు తరువాత అతని యజమానుని భార్య, ఆ శోధకుడు ఆమె కళ్ళను యోసేపు మీద వేసాడు చేశాడు. ఆమె కన్ను వేసింది. ఎవరి మీద? ఆ రూపవంతుడైన యోసేపు మీద, ఆ నిండు యవనస్తుడైన యోసేపు మీద. బాబో, సాతానుడు ఎవరి కళ్ళు నీ మీద వేస్తాడో తెలియదు, ఎవరి కళ్ళు వేసి ప్రేరేపిస్తాడో తెలియదు. పాపా,
ఏ యవనస్తుని కళ్ళు నీ మీద వేసి నిన్ను ప్రేరేపిస్తాడో తెలియదు. అర్థమవుతుందా? అతడు శోధించడానికి వ్యక్తిని ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు పదార్థాలు ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు పరిస్థితులు ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు సంభవాలు ఉపయోగిస్తాడు. ఏ విధంగానైనా ప్రేరేపించగలడు. యోసేపును ఆ ఇంటి యజమానుని భార్య చేత శోధించడం మొదలుపెట్టాడు. కన్ను వేసింది. తర్వాత ఏం చేసింది? క్షేణించుమని. నిజంగా ఎంత బాధాకరం. ఆమె స్థానం ఏంటి, ఆమె వయసు ఏంటో తెలియదు నాకు. కానీ యవనస్తుడైన యోసేపును శోధించడానికి మొదలుపెట్టింది. నేను అంటాను, పోతీఫరు భార్యను వాడుకొని చరిత్రలో లేకుండా యోసేపును చేయాలనుకున్నాడు అపవాది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. యోసేపు గనక ఆ రోజు ఆ శోధనలో ఓడిపోయి ఉంటే, ఆ శోధనలో పడిపోయి ఉంటే, ఇశ్రాయేలుల జాతి కరువులో పోషించబడేది కాదు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలు క్షేమం పొందేవాళ్ళు కాదు. యోసేపు ఆ శోధన నుండి తప్పించబడ్డాడు. అదే జ్ఞాపకం చేయబడుతున్నాను. ఆమెను ప్రేరేపించాడు సాతానుడు. శోధకుడు ప్రేరేపించి అనేక రీతులుగా తొందర చేస్తూ వచ్చాడు. చూద్దామా? వచనం 10. దినోదినం కదా. ఎప్పుడంట ఆ శోధన ఎప్పుడుంది? బాయ్ అమ్మాయి వింటున్నారా? శోధించబడుతుంది ఎప్పుడు? అలాగైతే శోధన ఎప్పుడు ఉంటుంది? ప్రతిరోజు ఉంటుంది. నేను అంటాను, ప్రతి క్షణం ఉంటుంది. పేతురు మొదటి పత్రికలో అంటాడు 5వ అధ్యాయంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని. ఎప్పుడు తిరుగుతాడు? రోజుకోసారా? 2 రోజులకోసారా? ఆదివారం ఒకసారా? నిత్యం తిరుగుతూనే ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా? అతడికి కావలసిందే యవనస్తులు. తర్వాత చెప్తా కావాలంటే. ఎందుకు? యవనస్తులను పాడు చేస్తే తర్వాత తరం నాశనం అయిపోయింది. యవనస్తులను ఉపయోగించుకుంటే, వారిని భ్రష్టులను చేస్తే తర్వాత తరం లేవకుండా ఉంటుంది. ఈ యువజన మహాసభలు ఎందుకో తెలుసా? అలాంటి శోధకుని చేతిలో ఈ యవనస్తులు పడకుండా కాపాడబడ్డానికి ఈ వర్తమానాలు. అందుకే యువజన సభలు. ఒకవేళ మీరు తినడానికి, టైం పాస్ చేయడానికి వస్తే యు లాస్ యువర్ లైఫ్. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినగలిగితే మేలు పొందుతావు. శోధకుడు శోధించేది యవనస్తుల్ని. ఎందుకంటే ఆ తర్వాత జనరేషన్ అనేది లేకుండా చేయాలి. ఆ జనరేషన్ నాశనం చేస్తే ఇంకా చాలు, వాడు ఆనందించినట్టే. అందుకే యువతరం ఎంత బలంగా ఉంటే సంఘంలో, యవనస్తులు ఎంత బలంగా ఉంటే సంఘం అంత అభివృద్ధి పొందింది. ఒక ఆయన అన్నాడు, ఫారిన్లో ఇప్పుడు ఆ సంఘాలు ఒట్టిపోతున్నాయి, యవనస్తులు ఎవరు లేరు అన్నాడు. యవనస్తులు లేరు. ప్రభువు స్తోత్రం. మీ ప్రాంతంలో అనేక మంది యవనస్తులు ఉన్నారు. ఈ యవనస్తులు వారి జీవితాలు శోధన నుండి కాపాడబడాలి. ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఆ వ్యక్తి లేక పోతీఫరు భార్య యోసేపుని ఎప్పుడు శోధిస్తుంది? దినదినం 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 ప్రతిరోజు శోధిస్తుంది. ఇంకెలా చెప్పనివ్వండి, నాకు అర్థమైన పరిభాషలో అతని ఇంట్లోకి ఏ పని మీద ఎప్పుడు వచ్చినా అవకాశం కొరకు ఎదురు చూస్తుంది. తన ఆశ తీర్చుకోవడానికి అడవి గార్ధపు వలె ప్రయత్నిస్తుంది. యోసేపు ఒక మాట చెప్పాడు, చదువుదామా? వచనం 9 లేక 8. అతడు ఒప్పాక, ఆ మొక్క పట్టుకోండి, ఒప్పాక, నేను దాని జోలికి వెళ్ళడం కానీ ఆ పదాన్ని అలా ఉంచుకోండి. ఈ తరానికి ఈనాటి యువజన సభల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాతానుడు ఎంత శోధించినా బాబా అమ్మాయి ఒప్పుకోకూడదు. సాతాను శోధనకు ఒప్పుకోకుండా ఉండే యువజనుడు కావాలన్నాడు. ఏమన్నాడు? ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా,
ఏమున్నదో ఎరగరు. 9వ వచనం, నీవు అతని భార్యవైనందున. నీవు అతని భార్య. ఆమెకి తెలియదు ఆ జ్ఞానం. ఈనాడు చాలా మంది పరాయి భార్యలను ఆశిస్తున్న యవనస్తులు ఉన్నారు ఇక్కడ. పరాయి భర్తలను ఆశ్రయించే యవనస్తులు ఉన్నారు ఇక్కడ. ప్రార్థనలకు వెళుతున్నారు. అపవాది శోధన చేత పరాయి వాని భార్యను ఎలా చూడాలనిపిస్తుంది, పరాయి వాని భార్య మీద ఎలా కన్నేయాలనిపిస్తుంది, పర పురుషుని మీద ఎలా కన్ను వేయాలనిపిస్తుంది. దానికి కారణం నువ్వెవరికి చోటిచ్చావు? నేను మరలా మాట చెప్పు ముందుకు వెళ్తున్నాను. అపవాదికి చోటిచ్చినప్పుడు అపవాది ఏం చేస్తాడు? శోధించడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను శోధన గురి చేస్తాడు. అందుకే ఎఫెసీ పత్రిక అన్నాడు, అపవాదికి చోటియకుడి, అపవాదికి చోటియకుడి. నా వర్తమానం దగ్గర సాయంకాలం ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి యవనస్తులారా. అపవాదికి చోటి అని యువజనులు కావాలి. నాడు పాటలు పాడే యువజనులు ఉండొచ్చు, ప్రార్థనలు చేసే యువజనులు ఉండొచ్చు, ప్రసంగాలు చేసే యవనస్తులు ఉండొచ్చు. కానీ అపవాదికి చోటి అని యవనస్తులు కావాలి. అపవాదికి చోటిస్తే శోధన గురి చేస్తాడు. అతను అన్నాడు, నీవు అతని భార్యవు, నిన్ను తప్ప నాకు దేనిని అప్పగింపుకోలేదు. ఈనాడు వినండి మాట యవనస్తులారా, ఈ ఇంగిత జ్ఞానం కావాలి మనకి. ఇట్స్ వెరీ సీరియస్. అక్రమ సంబంధాలు మందిరాల్లోనే పెరిగిపోతున్నాయి. క్రైస్తవ సమాజంలోనే ఇల్లీగల్స్ పెరిగిపోతున్నాయి. వివాహానికి ముందే జీవితాలు చెడిపేసుకుంటున్నారు. ప్రార్థన అనే పేరు చొప్పునే పాపానికి తెరలేపుతున్నారు. యవనస్తుల జీవితాలను శోధకుడు భయంకరంగా ఉపయోగించుకుంటున్నాడు. వివాహం కాకముందు పాడవుతున్నారు, శీలాన్ని పోగొట్టుకుంటున్నారు. వివాహమైన తర్వాత భార్య ఉండగా మరొక స్త్రీని కావాలని, భర్త ఉండగా మరొకరి కొరకు ఆశపడ్డాం. ఎంత దారుణం ఇది! శోధకుని చేతిలో చిక్కుంటున్నారు. నేను ఆగుతాను అక్కడ. అపవాది ఎదుటి వ్యక్తిని ఉపయోగించి ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తాడు. అందుకని ఎదుటి వ్యక్తి దగ్గర ఎక్కువ సమయం మాట్లాడబాకండి. అమ్మాయి బాయ్, యవనస్తులతోనే మాట్లాడుతున్నాను. ఎదుటి వారితో ఎక్కువసేపు మాట్లాడబాకండి. టైం కాస్త ఎక్కువ గడిపినా నీ దృష్టి ఆ వ్యక్తి మీద పడడానికి అవకాశం ఉంది. నీ చూపుల మొట్టమొదటి ప్రారంభమయ్యేది ఎక్కడ? అదే ప్రారంభమై అసలు ఆ రోజు నిన్ను చూసిన తర్వాత నాశనం తెచ్చుకుంటావు. గుర్తుపెట్టుకో. చూపు ద్వారా ప్రారంభమయ్యే ఆ ఆలోచన అంతరంగములో ప్రవేశించి శోధకుడు నిన్ను ఉపయోగించుకొని నీ జీవితాన్ని నాశనం చేస్తారు. తెలుసా? నేను మరలా మాట చెప్తున్నాను. శోధించే శోధకుని యొక్క ప్రతి చర్య దగ్గర ఒప్పుకొని అవతరం కావాలి. ఒప్పుకొని అవతరం కావాలి. యేసేపు ఒప్పుకోలేదు. యేసు ప్రభు వారిని కూడా ప్రయత్నించాడు. అవునా? నేరుగానే ఆ మాట దగ్గరికి వెళ్దాం. అవకాశం ఉంటే తర్వాత చూద్దాం. ఒకటి ఏం చెప్పాను నేను? ఎదుటి వారి ద్వారా మనల్ని ఏం చేస్తాడు? అసలు కొంతమంది అసలు నువ్వు ఎంత బాగా పాడతావో తెలుసా? ఇది ఎక్కడ సంగతి నేను చెప్పేది? మందిరాల్లోనే. నువ్వు ఎంత బాగా పాడ, అసలు నువ్వు వాక్యం చెప్తే శోధకుడు ఇలా కూడా శోధిస్తాడు. తెలుసా మీకు ఈ సంగతి? ఇప్పుడు రండి, ఆడికి వెళ్దాం. మనల్ని ఉపయోగించి శోధిస్తాడు. ఎదుటి వారిని ఉపయోగించి శోధిస్తాడు, మొదటిది. రెండవది, మనల్ని ఉపయోగిస్తాడు. ఎలా? యాకోబు పత్రిక ఆడికి వెళ్ళి ఇలా వెళ్ళ ఆ మాటల దగ్గరికి వస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం వచనం 14. ప్రతివాడును, అర్థమైందా? నేను సేవకుడిని అన్న వాడికి ఏం లెక్కలేదు.
నేను అసలు ఏమనుకున్నా, ప్రాంతీయం అంతటికి నేనే కింగు అన్న లెక్కలేదు. అర్థమైందా? ఆలోచన చేయండి. మీకు కూడా తెలుసు, చాలామంది ప్రేయర్కి వచ్చేవాళ్ళు కూడా ఏమయ్యారు? శోధకుని చేతిలో ఏమైపోయారు? పడిపోయారు, శోధించబడ్డారు. చదువుదామా. ప్రతి ఓడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి. అలాగైతే మీకు అర్థమైందా? మనల్ని మన దురాశల వైపు త్రిప్పి, శరీర ఆశల వైపు త్రిప్పి ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఇందా చెప్పానే, నువ్వెంత బాగుపడతావో తెలుసా అనగానే మనకేమైపోయింది? భుజాలు గజలైపోతాయి. మళ్ళా సిస్టర్తో మాట్లాడితే బాగుండు అనిపించింది కదా. ఎందుకు? మెచ్చుకుంటుంది. అవునా? అసలు నువ్వు ఎంత బాగుంటావో తెలుసా అనగానే ఆ అబ్బాయితో మళ్ళీ మాట్లాడితే బాగుండు అనిపించింది. మనలో మన శరీరం యొక్క ఆ దురాశల వైపు ఈడ్చి మనల్ని శోధిస్తాడు. నేను చెప్పాలనుకున్నాను, ఈ శరీరానికి ఏమున్నాయి? ఆశలున్నాయి. ఈ శరీరానికి కోరికలున్నాయి. ఈ శరీరానికి ఇచ్చలున్నాయి. ఈ శరీరానికి పాపేచ్ఛలున్నాయి. ఈ శరీరానికి భోగేచ్ఛలున్నాయి. ఈ శరీరము చేత మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. శరీరం చేత ప్రేరేపిస్తాడు. అర్థమవుతుందా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం వచనం 17 చదువుదాం చూడండి. 17. ఆ దినమున సమూయేలు మొదటి గ్రంథం 2:17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటందు అసహ్యపడుటకు. హలో యవనస్తులారా, వినండి. జనులు యెహోవాకు నైవేద్యం చేయడం అంటే, నైవేద్యం చేయడానికి ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. అలా అయితే ఎలా చెప్పనా? జనులు మందిరానికి రావడానికి అసహ్యపడ్డారు. ఆ అసహ్యపడడానికి కారణం ఎవరు? నాకు అక్కడ ఏలి కుమారులు అనేవి లేదు. సరేలే, తర్వాత చెబుతాలే. మీరు చెప్పింది లేదు తప్పని నేను అంటలా, ఆత్మానందం అన్న. ఆ యవనులు కారణమయ్యారు. నేను అంటాను, చాలామంది మందిరానికి ఎందుకు మానుకుంటారంటే యవనస్తుల జీవితాలు బాగలేవనే. వాళ్ళ మందిరానికి వచ్చే యవనస్తులు ఎవరు బాగున్నారు, వాళ్ళ చర్చికి వచ్చే యవనస్తులు ఎవరు బాగున్నారు అని యవనస్తులు జీవితాలను బట్టి మానుకునేవారు ఉన్నారు. ఇక్కడ ఏలి కుమారులు ఒప్ని ఫీనెహాసులు వారు అనేకులు మందిరానికి రాకుండా ఏమయ్యారు? కారణమయ్యారు. దేన్ని బట్టి? ఇలా చదువుతా. నెంబర్ 1, 12వ వచనం చదువుతారా? ఎందుకు వారు కారణమయ్యారు? యెహోవాను ఎరుగని వారై వారి దుర్మార్గతే కారణం. యవనస్తులారా, దుర్మార్గతే కారణం. అలాగైతే అపవాది వారిని దుర్మార్గులుగా తీర్చిదిద్దాడు కాదు. అసలు వాళ్ళు యెహోవాను, అది గుర్తుపెట్టుకుని మరలా లాస్ట్లో చెప్తా. మందిరానికి వస్తున్నావులే కానీ నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివా, ఎరగని వ్యక్తివా? యవనస్తులారా, మీరే ఎరిగిన వారా, ఎరగని వారా? ఎరగని వారుగా ఉండి దుర్మార్గులుగా ఉన్నారు. వీళ్ళే కోయిర్లో ఉంటారు, వీళ్ళే అన్ని కార్యాలు చేస్తారు. ఎరగని వారు. ఇప్పుడు మిమ్మల్ని అంటలేదు, ఆ రోజు మందిరంలో యాజకత్వం చేస్తుంది ఎవరు? ఎరగని వారు, దుర్మార్గులుగా ఉన్నవారు. అర్థమైందా? దుర్మార్గులుగా ఉండి మందిరంలో కార్యాలు చేస్తున్నారు. చదువుదామా. వారి పాపం అన్నాడు. వారి దుర్మార్గత, వారి పాపం దేవుని మందిరానికి జనులు రాకుండా కారణమైంది. వచ్చిన 22 ఆఖరి మాట చదువుదామా. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించుట. విన్నారన్నమాట? స్త్రీలతో శయనిస్తున్నారు. ఎంత బాధాకరం. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అక్కడ. అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు మందిరం దగ్గరే. ఈ యవనులు కారణమయ్యారు ఆనాటి ప్రజలు మందిరానికి రాకుండా ఉండడానికి. అసహ్యపడుతున్నారు అనేకులు. సో అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ యవనులు వచ్చేవారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. సంసోను చరిత్ర మనం ఎరుగుదాం కదా. ఎక్కడికి వెళితే అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు, మోహిస్తాడు. ఇంకో చోటుకి వెళ్తాడు, ఇంకొక అమ్మాయిని చూస్తాడు, మోహిస్తాడు. ఇదే పని. అసలు ఎందుకు ప్రార్థనకు వస్తున్నా?
యవనస్తులారు నేరుగా ఈ ప్రశ్న వేస్తున్నా. కొంతమంది, ఒక ఆయన అన్నాడు, ఒక అబ్బాయి, ఎందుకు వస్తున్నా, నాకు వేరే పని ఉంది అందుకు వస్తున్నా అన్నాడు. ఏముందంట? వేరే పని ఉంది అందుకు వస్తున్నాడు అంట. నువ్వెందుకు వస్తున్నా? నువ్వెందుకు వస్తున్నా? మందిరములో కూర్చొని చాటింగ్ చేసే యవనస్తులు ఎంతమంది? మందిరములో కూర్చొని మెసేజ్లు పెట్టే యవనస్తులు అంటే ఎంతమంది? మందిరములో కూర్చొని ఫోన్ పెట్టిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఫోన్ పక్కన పెట్టిన వాళ్ళు. మందిరాన్ని అసలు కొన్నిసార్లు ఈ ఏళ్ళు ఎంత స్పీడ్గా పనిచేస్తే అర్థం కాదు ఆడపిల్లకి మగపిల్లకి. ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నాను, ప్లేస్ లేదు, నిలబడి ఉన్నాను. సీట్లో ఒక అమ్మాయి కూర్చున్నాను, యవనస్తురాలు. అసలు ఆ అమ్మాయి టైప్ చేస్తుంది, విత్ ఇన్ సెకండ్సే ఇటు నుంచి వెళ్ళిపోతున్నట్టు నుంచి వస్తుంది. రాత్రి 11 గంటలప్పుడు. ఎంత స్పీడ్గా అలవాటు చేసుకున్నారు యవనస్తులారా. సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు, శోధనకు ప్రేరేపిస్తాడు, ఎదుటి వారి విషయంలో ద్వారా ప్రేరేపిస్తాడు. రెండవది, మనల్నే ప్రేరేపిస్తాడు, మన శరీరాన్ని కోరికలకు గురి చేస్తాడు, మన శరీరాన్ని దురాశల వైపు నడిపిస్తాడు, అనేక రకాల దురాశల వైపు ఈడ్చుకొని వెళ్తాడు. అందుకే ఈ శరీర కోరిక చేత ఈ అబ్బాయితోనో ఈ అమ్మాయితోనో మాట్లాడి చివరికి వాళ్ళంటే ఆశ పెంచుకొని అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను. ఒకవేళ అతను చేయకపోతే ఏమైపోతా? సావరాదు అని అంటలేదులే. అంత అవసరమా? బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నావే, అపవాది నిన్ను ఎంత శోధిస్తున్నాడో అర్థం చేసుకోవా? అందుకే శరీర విషయంలో ఎంత జాగ్రత్త అవసరం తెలుసా? ఒక 2 వచనాలు చదువుదామా రండి. యవనస్తులకు ఈ మాటలు అవసరమే అని చెప్తున్నాను నేను. ఎవరికైనా, ఒకళ్ళ పెద్దోళ్ళకైనా అవసరమే. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట చెప్తున్నాను ఇప్పుడు. ఆయన పెద్దోడే చాలా. చదువుదామా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుతారా? 27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ వినండి, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోతానేమో. ఇలా భ్రష్టులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నా సమస్య. ఇలా భ్రష్టులైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బోధించే భ్రష్టులైన వారు, అర్థమైందా? బోధించే భ్రష్టులైన వారు ఉన్నారు. సరే, దాడిపోతా. బోధించి భ్రష్టుడనైపోదునేమోనని ఎవరి శరీరాన్ని? పౌలు తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? నలగొట్టుకుంటున్నాడు. నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాడు. అమ్మయ్యా, ఇలా వినండి. దాన్ని నలగగొట్టి లోపరుచుకోకపోతే అదేం చేసిద్ది? ఈ మాట చెప్పనివ్వండి. దాన్ని నలగగొట్టి లోపరుచుకోకపోతే దేన్ని? శరీరాన్ని నలగగొట్టి లోపరుచుకోకపోతే ఏం జరిగిందో తెలుసా? కాదు, నిన్ను నలగొట్టిద్ది. నిన్ను లోపరుచుకునేది. నిన్ను నలగొట్టిద్ది. అర్థమైందా? నీ ఆత్మీయ జీవితాన్ని నలగొట్టిద్ది. నీ జీవితంలో పైకి తేరుకోలేనంతగా పడవేస్తాడు అపవాది. సో శోధించేవాడున్నాడు శోధకుడు. మన శరీరాలను మనం ప్రేరేపించి శోధిస్తాడు. బాబు, రకరకాల వాటి చేత శోధించబడే పరిస్థితులు ఉన్నాయి. రకరకాల కోరికల చేత శోధిస్తాడు. కొంతమందిని ఉద్యోగాల చేత శోధిస్తాడు, కొంతమంది డబ్బు చేత శోధిస్తాడు, కొంతమంది అమ్మాయిల చేత శోధిస్తాడు, అబ్బాయిల చేత శోధిస్తాడు. రకరకాలుగా శోధిస్తాడు. శోధించి ఆత్మీయంగా పతనం చేస్తాడు. పౌలు అన్నాడు, నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? నలగొట్టి దాన్ని లోపరుచుకున్నాను. శరీరాన్ని నలగొట్టుకోవడం చాలా కష్టం తెలుసా? ఇక్కడ ఇంకో మాట చెప్పనా? ఎదుటి వాళ్ళ శరీరాన్ని నలగొట్టడం తెలియక, మన శరీరం నలగొట్టుకోవడం తెలియక. ఎదుటి వాళ్ళని కావాలంటే కొల్లబొడుతాం శరీరాన్ని, కానీ మన శరీరాన్ని అమ్మో ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో చూసుకోండి. కానీ భ్రష్టులు కాకుండా చూసుకోండి, జాగ్రత్తగా భ్రష్టులు కాకుండా చూసుకోండి. ఆగుదాం. రోమపత్రికలో 8వ అధ్యాయానికి వెళదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం లేక 13, 8, 13.
మీరు శరీరానుసారముగా ప్రవర్తించడలా చావలసిన వారు ఎందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల ఆగండి. అట్లయితే నెంబర్ 1 శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. ఇక్కడ ఏమన్నాడు? శరీర క్రియలు చంపాలి అన్నాడు. ఈ రెండు మధ్యలో ఇంకోటి పెడతా. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఏముందంటే శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువ వేయాలి. అర్థమైందా? నలగొట్టాలి శరీరాన్ని, రెండవది సిలువ వేయాలి, మూడవది చంపాలి. నేను అంటాను, శరీరాన్ని నువ్వు చంపకపోతే అవనస్తుడా ఆ శరీరమే నేనేం చేసిద్ది? చంపింది. ఆ శరీర ఇచ్చ చేత ప్రేరేపించబడి శోధకుడు ప్రేరేపించగా అసలు అతను లేకపోతే ఉండలేనని వాడేవని నన్ను ఇచ్చేయలా, నువ్వు మాత్రం ఇష్టపడ్డావు, పోయి వాడి ఇంటి ముందు ధర్నా చేస్తావు. ఎవరు బయటికి రాలి తాళాలేసి వెళ్ళిపోయారు. చివరికి నదిలో దూడడం తప్ప ఇంకేం మార్గం లేదు. ఈ శరీర ఇచ్చ నిన్నేం చేసింది? చంపింది. సో శరీర క్రియలను, శరీర కోరికల దగ్గర శరీరాన్ని నలగొట్టాలి, శరీరం దాని ఆశలతో సిలువ వేయాలి. మూడవది శరీర క్రియలను చంపగలడు నేర్చుకోవాలి. సో మన జీవితాల దగ్గర అపవాది మనల్నే ప్రేరేపిస్తాడు. మనల్నే ప్రేరేపించి మన శరీర కోరికల చేత మనల్ని రకరకాలుగా శోధనకు గురి చేస్తాడు. మరలా చెప్పే మాటల ముందుకు వెళ్తాను. ఎదుటి వారి ద్వారా ఏం చేస్తాడు? శోధిస్తాడు. సో వినండి, కొంతమంది అక్క అన్న అంటారు, ఉట్టిదే. వావి వరసలు లేకుండా అక్క అన్న అంటూనే మందిరాల దగ్గర పాపానికి వడిగొడుతున్నవారు ఉన్నారు. యవనస్తులారా, ఇప్పటికైనా యాటిట్యూడ్ మార్చుకో, ఆలోచన మార్చుకో, భావోద్రేకాలు మార్చుకో. సాతాను శోధకుడు నిన్ను శోధిస్తున్నాడు. మాట్లాడతా అక్క, తమ్ముడు, అన్న, చెల్లి అనే వరసలు లేకుండా ఒంటరితనం కోసం ఎదురు చూస్తూ అవకాశం వస్తే ఏం చేయడానికి చూస్తున్నారు. యోసేపు ఒప్పుకోలేదు, కానీ నాడు చాలా మంది ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త. రెండవది, మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపించి శోధిస్తాడు. యవనస్తుల జీవితాలు శోధనకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఐగుప్తులు ఎక్కడున్నాడు యోసేపు? శోధనల దగ్గర ఉన్నాడు. కావాలని వెళ్ళాడా? కావాలని వెళ్ళలేదు, కోరుకొని వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? శోధించబడుతున్నాడు. ఇంకో మాట చెప్పనా? అతడు ఎవరు? యవనస్తులు అని చెప్పారు, బాగుంది, సంతోషం. కానీ అతడు ఇంట్లో పనోడు, దాసుడు మీద యజమానురాలు కన్నేసింది. ఈ పాపానికి హెచ్చు తగ్గులుండవు, పరిస్థితులేముండవు, ఏదైనా ఒకరలేదు, నాకు పాపం కావాలంతే. ఈ శరీరాన్ని శోధిస్తాడు. వయసుతో సంబంధం లేదు, పరిస్థితులతో సంబంధం లేదు, స్థాయితో సంబంధం లేదు. నాకెందుకు? ఎవడైతే వాడు దాసుడైతే నాకెందుకు? నా కోరిక తీర్చుకోవాలి. సాతానుడు ఆమెను ఉపయోగించి యోసేపును భ్రష్టుని చేయాలనుకున్నాడు. యోసేపు ఒప్పుకోలేదు. అర్థమైందా? నా జీవితాల దగ్గర అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు, శోధన గురి చేస్తాడు. అలాగైతే సాయంకాలం నేను ముగించబోయే ముందు, శోధన జయించడం ఎలా సాధ్యం? యోసేపు జయించాడా, ఓడిపోయాడా? ఒకసారి యవనస్తులు అందరూ చెప్తారా? జయించాడా, ఓడిపోయాడా? మరి మీరేం చేస్తారు? దానికి సౌండ్ తగ్గిందిలే. అక్కడ సౌండ్ తగ్గింది, యోసేపు దగ్గర సౌండ్ పెరిగింది. కానీ మన దగ్గరికి వచ్చినప్పటికి వాస్తవంగా చాలాసార్లు అనేక మంది యవనస్తులు కొన్ని మందిరాల దగ్గర మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, మేము అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు, పెద్దలు సేవకులు చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉన్నాయి. అర్థమైందా? సో నేనంటాను, అపవాది ఉన్నాడు, శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఆ శోధకుణ్ణి జయించాలంటే ఏం చేయాలి? ఒక 3 మాటలు మీ మనసులో తెస్తా. నెంబర్ వన్, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుదాం.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఎదిరించాలి. ఏం చేయాలి? అపవాదిని ఏం చేయాలి? అమ్మా బాబు వినండి మాట. శోధకుణ్ణి జయించాలి అంటే నెంబర్ 1 ఏం చేయాలి? ఎదిరించాలి. ఎవరిని? అమ్మాయి అమ్మ నాన్న ఎదిరించించాలిగా. బాబు మీ అమ్మా నాన్నల్ని, సంఘంలో సేవకుల్ని, పెద్దల్ని ఎదిరించిందాలాపిక. ఎదిరించాల్సింది ఎవరిని? అదే మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7లో కూడా ఉంటుంది. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి యవనస్తులారా, అపవాదిని ఎదిరిస్తున్నారా, కుర్చేసి కూర్చోబెట్టుకున్నారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఈ రైట్ పాప. చాలా మంది యవనస్తులు కుర్చేసి ఏం చేశారు? కూర్చోబెడుతున్నారు. అందుకనే మీ జీవితాలను ఒక తోలుబొమ్మలాట ఆడిస్తున్నాడు వాడు, తెలుసా? శోధన గురి చేస్తున్నాడు. నేను మరలా చెప్తున్నా ఈ కుడి ద్వారా. అపవాదిని ఏం చేయండి? శోధకుని జయించాలి అంటే అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలి. ఎఫెసీ పత్రిక 6:11, యాకోబు పత్రిక 4:7 ఆ మాటలు గుర్తుపెట్టుకుందాం. రెండవది ఇదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదామా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. నెంబర్ వన్ శోధకుడిని జయించడానికి ఏం చేయాలి? ఎదిరించాలి. ఎవరిని? మళ్ళా మర్చిపోకండి. అపవాదిని ఎదిరిస్తే అపవాదిని ఏం చేయొచ్చు? జయించవచ్చు. అసలు యవనస్తులు ఎట్లాంటి వాళ్ళు? బలవంతులు. ఎంత బలమో తెలుసా? మీరు అనుకున్నది ఏదైనా సాధిస్తారులే, అవునా? కానీ నేను అంటాను, అపవాదిని ఎదిరించడానికి సాధించండి. అపవాదిని ఎదిరించండి. వాడి మీ వద్ద నుండి ఏమవుతాడు? పారిపోతాడు. రెండవది 6:10, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. రెండో మాటగా చెప్తున్నాను. ఒకటి, అపవాదిని ఎదిరించాలి, శోధకుడిని జయించాలంటే. రెండవది, ప్రభువునందు బలవంతులై ఉండండి. లోకంలో ఉన్నవాడు బలవంతుడా కాదా? అపవాది బలవంతుడా తక్కువడా? అపవాది చాలా బలవంతుడు. 3 సూత్రాలు చెప్తున్నా, జాగ్రత్త వినండి. అపవాది చాలా బలవంతుడు. కానీ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, లోకములో ఉన్నవాడు మీకంటే గొప్పవాడే, కానీ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, శక్తిమంతుడు. అలాగైతే ఆ శక్తిమంతుడి నుండి మనం ఏం పొందాలి? బలం పొందాలి. శోధనను జయించాలంటే అమ్మయ్యా ఏం కావాలి? బలం కావాలి. బలం కావాలి. బలం కావాలి. ఏ బలం కావాలి? కండబలమా, గుండె బలమా? అక్కర్లేదు. అండబలమా? కాదు. ఏ బలం కావాలి? సరే, మీకు అర్థం కావాలి. మీ దగ్గర ఉన్న వాటి చెప్తా. మీ మొబైల్కి పవర్ అయిపోయింది. ఏమైపోయింది? పవర్ అంటే అదే ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలని? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి ఛార్జింగ్? ఎక్కడ పవర్ ఉందో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళావు వెళ్ళి నుంచొని పవర్ రా అంటే వచ్చిద్దా? మరి అట్ట వచ్చింది. ఆ సాకెట్లు దీన్ని పెట్టాలి, ఫోన్కి కూడా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కుతుంది అనుకుని మర్చిపోతాం కొన్నిసార్లు మనం కదా. పూర్వకాలంలో ఒక సామెత ఇలా చెప్పేవాళ్ళు, గొళ్ళెం వేసి తాళం మర్చిపోయారని. ఇప్పుడు సూత్రం ఏం చెప్పాలంటే, కనెక్ట్ చేశారు కానీ స్విచ్ చేయడం మర్చిపోయారని. కనెక్ట్ చేసి స్విచ్ చేయడం మర్చిపోతే సెల్కి ఛార్జ్ ఎక్కిద్దా? ఈనాడు నవ్వుకుంటున్నారు కానీ చాలామంది యవనస్తులు ప్రభువుతో కనెక్ట్ అయినట్టున్నారు కానీ స్విచ్ లేదు, స్విచ్ వేయలా. అందుకే చాలామంది బలహీనులుగా ఉన్నారు, బలవంతులుగా లేరు. పవర్ ఎక్కడం లేదు, ప్రభువు ద్వారా బలం పొందడం లేదు. ఆయన నుండి బలం పొందాలి. ఇప్పుడు పవర్ ఎక్కడ? ఆయన దగ్గరే. ఆయన నుండి బలం పొందాలంటే ఏ విధంగా? ఆయన లేఖనాలు చదవడం ద్వారా ఆయన నుండి ఏం పొందుతాం? బలాన్ని పొందుతాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం ద్వారా ఆయన నుండి బలాన్ని పొందుతాం. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడిగితే చాలామంది సిగ్గుపడతారు, యవనస్తులైనా పెద్దలైనా. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది చేయతండి?
నాకు తెలుసు మీరు చాలామంది చదవరు. అక్కడక్కడ మొత్తం మీద కలిపితే ఒక 20 సేతులు వేసినాయి. బైబుల్ చదవకుండా మీరు ఎట్ట బలవంతులు అవుతారు? బైబుల్ చదవకుండా ఎలా బలవంతులుగా ఉంటారు? బైబుల్ చెప్పింది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఎవరికి రాశాడు ఈ మాట? ఎవరికి రాశాడు? అమ్మయ్యా, యవనస్తులకే కదా. మరి యవనస్తులైన వారు బైబుల్ చదవకుండా షో కోసం వచ్చారా? నీదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని హృదయం ఉంచుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి. ప్రతిరోజు నేను మరలా చెప్తున్నా, ప్రతిరోజు మొబైల్కి ఏం చేస్తాం? ఎన్నిసార్లు పెడతాం? ఒకసారేనా? అమ్మా, ఒకసారి 2 సార్లా? అసలు వాడి కొన్నిసార్లు డైరెక్ట్గా అట్లా కనెక్ట్ చేసి కూడా వాడుతూనే ఉంటాం. అట్లా ఛార్జింగ్ పెట్టి కూడా వాడుతూనే ఉంటాం, ఏడైపోయిద్దని. అవునా? నేను అంటాను, మొబైల్ గురించి అంత శ్రద్ధ ఉంటే నీ బ్రతుకుల గురించి శ్రద్ధ ఎక్కడ? ప్రభువుతో కనెక్ట్ అయి ఉన్నావా? ఆయన వాక్యాన్ని చదువుతున్నావా? పరిశుద్ధ లేఖనాలలో బలం ఉంది. అది చదివి నీవు ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే పాపం చేయకుండా ఉండడానికి శక్తి వస్తుంది. రెండవది, ప్రార్థన చేసుకోవడానికి బలం కావాలి. ప్రార్థన చేయడం ద్వారా బలం పొందుతావు. 2 చెప్పా. 1, శోధకుని జయించడానికి ఏం కావాలి? శోధన జయించడానికి ఏం కావాలి? అపవాదిని ఎదిరించాలి. 2వది, అమ్మా హలో వినండి బాబు, అమ్మా నాన్ని ఎదిరిస్తే అపవాదిని కూర్చోబెట్టుకున్నట్టు. అపవాదిని ఎదిరిస్తే అమ్మా నాన్న ఎదిరించవు. ఈనాడు చాలామంది యవనస్తులు మందిరానికి వస్తున్నారు కానీ అమ్మా నాన్న అంటే లెక్కలేదు. కొంతమంది భార్యలకు భర్తలంటే లెక్కలేదు. మీరు ఎలా అపవాదిని ఎదిరిస్తున్నట్టు అవుతుంది? కొంతమంది భర్తలకు భార్యలంటే ఆలోచన ఉండదు, ప్రేమ ఉండదు. మీరు ఎలా అపవాదిని ఎదిరిస్తున్న వారు అవుతారు? ఆలోచన చేయండి. అపవాదిని ఎదిరించడం మొదటిది. 2వది, ప్రభువునందు బలవంతులుగా ఉండడం. 2వది. 3వ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 3వది, యాకోబు పత్రిక మరలా చదువుదామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4:7. కాబట్టి ఆ మాట కావాలా? అపవాదిని ఎదిరించుడి అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? దేవునికి లోబడి ఉండుడి. చాలు బాబు, అమ్మాయ్యా, ఎవరిని ఎదిరించాలి? అది ఆగదాం. 2వది, ఎక్కడ బలం పొందాలి? ప్రభునందు. 3వ మాట ఏం చెప్పుకున్నాం? ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడండి. శోధకుణ్ణి జయించాలి అంటే బాబు యవనస్తులారా, దేవునికి లోబడడం నేర్చుకోండి. దేవునికి లోబడడం చాలా ప్రాముఖ్యమైనది. మందిరానికి రావడం తేలికే, బైబుల్ కలిగి ఉండడం తేలికే, పుస్తకం కలిగి ఉండడం తేలికే, పాటలు పాడడం కూడా తేలికే. కానీ నేను అంటాను, దేవునికి లోబడి ఉండడం చాలా కష్టం. దేవునికి లోబడ్డారా? ఇంకా ఈ కుడికిలో దేవునికి లోబడకుండా పాపానికే లోబడి వెళుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ కుడికిలో సాతానికే లోబడి వెళుతున్న వారు ఈ కుడికిలో ఉన్నారు. అపవాదికే లోబడి జీవిస్తున్న వారు ఉన్నారు. ఒక మాట చెప్పనివ్వండి. దేవునికి లోబడితే నీ జీవితం విజయవంతం అవుతుంది. అపవాదికి లోబడితే నీ జీవితం ఏమైంది? ఓటమి పాలైద్ది. ఈ సాయంకాలం అపవాదితో జీవితాన్ని గడుపుతున్నావా? అపవాదికి లోబడి ఉన్నావా? బాబు, అపవాదితోనే ప్రయాణం చేస్తున్నావా? అపవాదితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అలాగైతే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో నమ్మని వారి కొరకు ఈ మాట చెప్తున్నాను. శపింపబడిన వారులారా, అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పండి అన్నాడు. ఈ సాయంకాలం అపవాదితోనే నీ జీవితాన్ని గడుపుతూ, పాపాన్ని జరిగిస్తూ, పాపములోనే కాలం గడుపుతూ ఉంటే, ఇప్పటి వరకు ఇంకా నీవు ప్రభువుని నమ్ముకోకపోతే, అపవాది నీ జీవితం కొనసాగిస్తుంటే, అపవాదికే లోబడి ఉంటే, బాబు అపవాదికి లోబడ్డావో లేదో నీకే తెలుసు. అపవాదికి లోబడ్డావు కనుకనే సినిమాలు చూస్తున్నావు. అపవాదికి లోబడ్డావు కాబట్టే సీరియల్స్ చూస్తున్నావు. అపవాదికి లోబడ్డావు కాబట్టే ఫోన్లో అశ్లీలమైన వాటిని చూస్తున్నావు. అపవాదికి లోబడ్డావు కాబట్టే నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తున్నావు, నీకు ఇష్టమైనట్టుగా కార్యాలు జరిగిస్తున్నావు.
నీకు ఇష్టమైన వాటిని చేయడానికి ఇష్టపడుతున్నావు. ఇది ఎవరి కార్యం ద్వారా? ఎవరికి లోబడి ఉండడం ద్వారా? అపవాదికి లోబడి ఉండడం ద్వారా. అలాగైతే విను పాపా, బాబు, అమ్మాయ్య, అపవాదికి లోబడి జీవితాన్ని కొనసాగిస్తే, ఈ సాయంకాలం ఒక మాట చెప్తున్నాను, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి వెళ్ళిపోతారు. మరలా మాట చెప్తున్నాను, యువజన మహాసభలకు వచ్చావు కానీ అమ్మాయి, అబ్బాయి, విను విను, పరలోకానికి వస్తావా, నిత్యాగ్ని గుండానికి వెళ్తావా? అదే మాట మరలా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుండే ఈ మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. యువజన మహాసభలకు వచ్చే వాస్తవమే, కానీ పరలోకానికి వస్తావా? ఇప్పుడు యేసు ప్రభు వస్తే, నువ్వు ఇంటికి వెళ్ళక ముందే యేసు ప్రభు వస్తే పరలోకానికి ఎంతమంది వస్తారు? అపవాదికి లోబడి జీవితాన్ని కొనసాగించేవారు ఎవరు పరలోకానికి రారు. ఎందుకని? అపవాది దేని జరిగింపు చేస్తుండే మనలో? పాపాన్ని జరిగించడానికి కారణం అపవాదే కదా. అలాగైతే అపవాదికి లోబడిన వారు పరలోకానికి వారసులు కారు. అలాగైతే మరొక మాట అక్కడ చెప్తున్నాను, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని ఉంది. నిత్య రాజ్యమా, నిత్యాగ్న? పాపా, దేన్ని కోరుకుంటావు బాబు? దేన్ని కోరుకుంటావు? నిత్య రాజ్యమా, నిత్యాగ్ని ఉండమా? ఏది నీ గమ్యం? ఒకవేళ ప్రభు వచ్చే లోపైనా నువ్వు చనిపోతే అక్కడికి వెళ్ళిపోతావు. యేసు ప్రభు వారు నువ్వు నిత్యాగ్ని గుండానికి వెళ్ళకూడదని పాపా, బాబు, కలువరి శిలువలో ఆయన బలైపోయాడు. ఆయన నీ కొరకు, నా కొరకు కలువరిలో రక్తం కార్చాడు. ఆయన అందరి పాపముల కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. దేవునికి లోబడవా? ఈ సువార్తకు లోబడవా? దేవునికి లోబడేవాడు సువార్తకు లోబడతాడు. సువార్తకు లోబడిన ఏ వ్యక్తి అయినా, యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా ఉన్న పాటున వారి జీవితాలు రక్షణ పొందడానికి ఇష్టపడతారు. తలవంచండి, ప్రార్థన చేద్దాం.